ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ని నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే నిన్న మనం గిట్లో పెట్టాం కదా, గిట్లో పెట్టాం కదా. ఇవాళ మనం చేసే మోడిఫికేషన్స్ మళ్ళీ ఆ గిట్లోకి ఎలా పుష్ చేయాలి ఇవన్నీ చూడాలి కాబట్టి మనం దీన్ని ఏం చేస్తానంటే నేను రీసైకిల్ బిల్లో పడేస్తాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ మై లోకల్ సిస్టమ్. ఓకే, క్లియర్ అబౌట్ దట్. మనం ఏం చేసాం, ఇప్పుడు మన ప్రాజెక్ట్ని వెతికెళ్ళి రీసైకిల్ బిల్లో పడేసాం. మనం ఫ్రెష్గా ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ ప్రాజెక్ట్ని నేను మళ్ళీ క్లోన్ చేసుకోవాలి. క్లోన్ చేసుకోవాలంటే వెరీ ఫస్ట్ మనం చేయాల్సింది కూల్గా వినండి, ట్రై చేయండి. ఎనీ ప్రాబ్లం ఉంటే నాకు పింగ్ చేయండి, లేదంటే మెసేజ్ చేసినా నేను చెప్తాను మీకు. ఫస్ట్ నాది గిట్ హబ్ అకౌంట్ మీకు చెప్పాను కదా, గిట్ హబ్ అని .com అని కొట్టి కుంచాల 97 అని మీరు కొడితే ఆటోమేటిక్గా మన గిట్ హబ్ లింక్ అనేది వచ్చేసింది. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉందా, LA కదా, నిన్న కూడా ఇదే అనుకున్నాం మనం. సో స్పెల్ మిస్టేక్ వల్ల మనది టాప్కి రాలేదు. చాలా ఇక్కడ కూడా మనం 1 నెంబర్ తప్పు పడ్డది, ఇక్కడ కొట్టాలి. దట్స్ ఓకే. లెట్స్ మన అకౌంట్ ఇక్కడ రాలేదంటే డైరెక్ట్లీ వీ కెన్ కాపీ అండ్ పేస్ట్ ద టాప్. నవ్ ఇట్స్ కమింగ్. ఓకే, సో మన గిట్ హబ్ అకౌంట్లో మనం ఏ ప్రాజెక్ట్ మనం నిన్న చేసింది క్లోనింగ్ అనేది, ఈ స్కూల్ ప్రాజెక్ట్ అనేది చేసాం. ఈ స్కూల్ ప్రాజెక్ట్ మనం ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, క్రియేట్ 1 రిపాజిటరీ August 21 అని చెప్పాను, అంటే నిన్న క్రియేట్ చేసింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం. మనం 2 కమిట్స్ ఉండే 1 రిపాజిటరీ, అంటే ఒక ఫోల్డర్ ఉంది, 2 కమిట్స్ జరిగినాయి అంట. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసుకుంటే ఈ రిపాజిటరీని ఓపెన్ చేయగలనే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ మొత్తం కనబడుతుంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ మొత్తం కనబడుతుంది. మనం ఏం చెప్పాము, ఇక్కడ డెవలప్ అనే బ్రాంచ్ నుంచి మీరు క్లోన్ చేసుకోండి. ఎప్పుడు కూడా మెయిన్ బ్రాంచ్కి నేను మెర్జ్ చేస్తాను, మీరు చేసేవన్నీ డెవలప్కి వెళ్తాయి. డెవలప్లో ఓకే అనుకున్న తర్వాత మెయిన్కి మెర్జ్ చేద్దాం. సో ఫస్ట్ ఎందుకంటే ఒక్కోళ్ళు ఒక్కో రకంగా మోడిఫికేషన్స్ చేయొచ్చు కాబట్టి, సో ఫస్ట్ ఏం చేద్దాం, మనము ఈ కోడ్లోకి వెళ్ళి HTTPSని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత మనం దీన్ని మినిమైజ్ చేసేద్దాం. మనం ఇక్కడ డెస్క్టాప్ మీద చేస్తున్నాం ఇప్పుడు దాకా ప్రాజెక్టు. నౌ ఐ విల్ మూవ్ ఆన్ టు ద D డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. ఈ డ్రైవ్లో చేద్దాం మనం ఇక్కడ నుంచి. ఓకే, ఈ డ్రైవ్లో చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. దెన్ గిట్ క్లోన్ అని చెప్పని కొట్టి ఏదైతే మనం ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క రెపో లింక్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయాలి. సో ఇక్కడ ఏమంటుంది, స్కూల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటుంది. అంటే మనం నిన్న మళ్ళీ ఒకసారి చేసాం కదా మనం ఈలో స్కూల్ ప్రాజెక్ట్ అనేది. సో లెట్స్ రిమూవ్ చేసేద్దాం దాన్ని. ఈలో ఏదైతే ఉందో స్కూల్ ప్రాజెక్ట్ అనేది నిన్న మీకు క్లోన్ చేయడం చూపించేటప్పుడు నేను చేశాను దీన్ని. సో కాబట్టి దీన్ని షిఫ్ట్ డిలీట్ కొట్టేద్దాం. రీసైకిల్ బిన్కి వెళ్ళకుండా డిలీట్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇందాక ప్రాజెక్ట్ని ఆల్రెడీ రీసైకిల్ బిన్లో పెట్టుకున్నాం కదా, రెండు ఒకటే ఫోల్డర్ నేమ్ కాబట్టి మళ్ళీ కన్ఫ్లిక్ట్ అవ్వకుండా అది సేఫ్ సైడ్ మనం రీసైకిల్లో పెట్టుకున్నాము, మళ్ళీ అవసరమైతే బ్యాక్ తీసుకోవడానికి. ఓకే, లెట్స్ క్లోజ్ అండ్ రిపీట్ ద లాస్ట్ కమాండ్. అంటే తెలుసు కదా మనకి డాస్ కమాండ్లు ఎప్పుడు కూడా అప్వర్డ్ యారో కీని ప్రెస్ చేస్తే ప్రీవియస్ కమాండ్స్ వస్తాయి. జస్ట్ ఎంటర్ కీ కొట్టేసేయండి. నౌ ద క్లోనింగ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ క్లోన్ అయిపోయింది. ప్రాజెక్ట్ క్లోన్ అయిన తర్వాత మనకి ఫోల్డర్ పేరు ఏం పేరు, స్కూల్ ప్రాజెక్ట్. స్కూల్ ప్రాజెక్ట్ అని చెప్పిన ఫోల్డర్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం డైరెక్టరీ కొడితే దీంట్లో అడ్మిషన్స్ వచ్చింది, SQLite డేటాబేస్ వచ్చింది, manage.py వచ్చింది, ప్రొఫైల్స్ అనే యాప్ వచ్చింది, స్కూల్ అనే యాప్ వచ్చింది, టెంప్లెట్స్ అనేది ఫోల్డర్ వచ్చింది, ట్రాన్స్పోర్ట్ అనే యాప్ వచ్చింది. యాప్ అని ఎందుకంటున్నాం, మనం క్రియేట్ చేసాం కాబట్టి యాప్స్. ఇప్పుడు దీన్ని మనం VS కోడ్తో ఓపెన్ చేసుకోవాలి. సో కోడ్ స్పేస్ డాట్ అని చెప్పని కొట్టి మీరు ఎంటర్ కీ కొట్టండి. ఆటోమేటిక్గా మనకి VS కోడ్ ఓపెన్ అయిపోయింది. సో క్లియర్ అబౌట్ దట్. ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు కదా మనకి, క్లియర్. ఎవరైనా ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకొని ఎలా చేయాలనే దానికే ఈ స్టెప్స్ అన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరు క్లియర్గా మీ సిస్టంలో క్లోన్ చేసుకొని మొత్తం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం ఈ రూట్ ఫోల్డర్ మీద ఒక టెర్మినల్ని ఓపెన్ చేసుకుందాం. మనం టెర్మినల్ కావాలంటే ఇక్కడికి వెళ్ళిపోదాం, టెర్మినల్లోకి వెళ్దాం, న్యూ టెర్మినల్ వెళ్దాం, లేదా కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ టిక్ కొట్టినా కానీ మనకి టెర్మినల్ వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ ఎ వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్కి ఏమైనా పేరు పెట్టాలంటే పెట్టకూడదు, ఎందుకని మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే మనకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి. సో కాబట్టి పైథాన్ -m స్పేస్ VENV వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండ్ స్పేస్ డాట్. డాట్ మీన్స్ సెల్ఫ్, ఆ డైరెక్టరీలోనే ఎక్కడైతే నువ్వు రిసైడ్ అయ్యి ఉన్నావో ఆ డైరెక్టరీలోనే ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేయని చెప్పడం. సో ఆటోమేటిక్ ఏమైపోయింది, మనకు కొత్తగా యాడ్ అయిన ఫైల్స్ చూడండి, అక్కడ ఏమొస్తుందో అన్ట్రాక్డ్ అని వస్తుంది. ఫోల్డర్కి అయితే డాట్ వస్తుంది, కొత్తగా యాడ్ అయిన ఫైల్స్కి ఏమొస్తుంది
అన్ట్రాక్డ్ అని చెప్పని వస్తుంది. వచ్చేస్తుందా? ఈ లైబ్రరీ అనేది అన్ట్రాక్డ్ లోకి వస్తుంది, స్క్రిప్ట్స్ అనేది అన్ట్రాక్డ్ లోకి వస్తుంది. వాటిని మనం మోడిఫై చేయము, ట్రాక్ చేయము. ఎందుకని? అవి మనం గిట్లోకి పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, దట్స్ ఫైన్, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రిటర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో దానికి ఏం చెప్పాం మనం? కంట్రోల్ షిఫ్ట్ కీ పట్టుకొని పీ కొట్టండి. అటర్థమైన తర్వాత ఏం చేయాలి? పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రిటర్ అని టైప్ చేయాలి. సో ఎప్పుడైతే టైప్ చేస్తామో దాన్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత మీ యొక్క పైథాన్ ఇంటర్ప్రిటర్ని ఏ ఎన్విరాన్మెంట్కి సెట్ చేయమంటావు అడిగింది. అయితే అక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దిస్ ఈజ్ ద గ్లోబల్ ఎన్విరాన్మెంట్. ఏ ప్రాజెక్ట్కైనా దీన్ని వాడుకోవచ్చు అంటది. కాకపోతే ఇట్స్ నాట్ ఏ రికమెండెడ్. మీరు ఏ ఫోల్డర్లో ఉండారో ఆ ఫోల్డర్లో ఉన్న వర్చువల్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకోమని చెప్పడం కోసమే ఇక్కడ రికమెండెడ్ అని చెప్పిన ఒక ఆప్షన్ మనకు కనబడుతుంది. ఈ రికమెండెడ్ని సెలెక్ట్ చేసేసుకోండి. రికమెండెడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 minute. ఈ రికమెండెడ్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసేసుకున్నామో ఈ టెర్మినల్ని మనం ఒకసారి క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఉన్న టెర్మినల్ని కిల్ చేసేద్దాం. డిలీట్ చేయటాన్ని కిల్ చేయడం అంటాం. ఇప్పుడు మనకి మన ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా వర్చువల్ ఎన్విరాన్మెంట్ రన్నింగ్లోకి రావాలంటే ఈ స్కూల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అని చెప్పి అనగానే మీకు ఇక్కడ చెప్తుంది పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. ఇది ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో మీరు పైథాన్ సెలెక్ట్ పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ప్రాపర్గా చేశారని అర్థం. ఇది రాకపోతే మీకు పైథాన్ వర్క్ చేయదు. సో ఇంతటితో అయిపోయిందంటే మనం ఏం చేయాలి? పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంటే మనం క్రియేట్ చేసుకున్నాం కానీ డిజాంగోని ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. సో ఇది డిజాంగో ప్రాజెక్ట్ కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి? పిఐపి ఇన్స్టాల్ డిజాంగో అని చెప్పని కొట్టి ఎంటర్ కీ కొట్టాలి. నౌ ద డిజాంగో ప్యాకేజెస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ లైబ్రరీ. మన లైబ్రరీలోకి డిజాంగో ప్యాకేజెస్ మొత్తం ఇన్స్టాల్ అయిపోతాయి. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ డిజాంగో రిక్వైర్మెంట్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మన సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎందుకని నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ని క్లోన్ చేసి నెట్లో పెట్టాను, గిట్ హబ్లో పెట్టాను. సో మీరు కష్టపడి ప్రాజెక్ట్ సెటప్ చేసే కమాండ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోలేకపోయినా ఒక టెంపరీ ఒక ప్రాజెక్ట్ని మీరు క్లోన్ చేసేసుకొని ఆ ప్రాజెక్ట్ ప్రకారం మీరు మిగతా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను అలానే ఏం చేస్తానంటే ఒక డమ్మీ ప్రాజెక్ట్ కూడా పెడతాను, ఏమీ లేకుండా సెటప్. మీరు ఎప్పుడన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే గిట్ నుంచి ఆ ప్రాజెక్ట్ని క్లోన్ చేసేసుకొని దెన్ మీకు కావాల్సిన యాప్స్ క్రియేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంటే ఈ యాప్స్ ఏమీ లేకుండా ఒక ఎంటీ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి గిట్లో పెడదాం. సో నౌ ద డిజైన్ ఈజ్ ఇన్స్టాల్డ్. అయితే మనకు ఒక ఇంటిమేషన్ చేస్తుంది, ప్రెసెంట్ నువ్వు 24.0 పైథాన్ పిఐపి వాడుతున్నావు, ప్రెసెంట్ అవైలబిలిటీ 24.2. దాన్ని అప్డేట్ చేసుకోవాలంటే కింద కమాండ్ ఒకటి. పైథాన్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మనం డిజాంగోలో తప్పులు చేసినా కానీ పైథాన్లో తప్పులు చేసినా కానీ ఆటోమేటిక్గా మనకి హింట్లు ఇస్తూ ఉంటుంది. అంటే ఈ కమాండ్ వాడు ఇలా అప్గ్రేడ్ చేసుకొని చెప్తుంటుంది. సో కాబట్టి మనం ప్రెసెంట్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నో ఇష్యూ అబౌట్ దట్. మనం లేటర్ వి విల్ అప్డేట్. సో ఇప్పుడు డిజాంగో కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం రన్ చేయాలంటే ఏం చేయాలి? మనకి ఎక్కడుంది manage.py అనేది? రూట్ ఫోల్డర్లోనే ఉంది కదా, ఇక్కడే ఉంది కదా. సో కాబట్టి మనం ఇక్కడి నుంచి సర్వర్ని స్టార్ట్ చేయాలి. సర్వర్ స్టార్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? పైథాన్ manage.py స్పేస్ రన్ సర్వర్ అని చెప్పని కొట్టి మనం ఎంటర్ కీ కొడితే ఆటోమేటికల్లీ ఇట్ షుడ్ బి రన్. ఒక్కసారి మనం కంట్రోల్ కీ పట్టుకొని ఇక్కడ ప్రెస్ చేద్దాము. మనం ఏదైతే అంతకుముందు మనం చేసి పెట్టామో ఇప్పుడు అడ్మిన్లోకి వెళ్దాము. అదే యూజర్ నేమ్ ఆల్రెడీ లాగిన్ అయ్యామని ఇది లాగిన్ చూపిస్తుంది. ఒక్కసారి లాగౌట్ అయితే మళ్ళీ మనం లాగిన్ అవ్వాలంటే దెన్ ఇట్ ఆస్క్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడ్మిన్ అండ్ అడ్మిన్. సో లాగిన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా లాగిన్లోకి ఎంటర్ అయిపోతాం. ఈ లాగిన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం అడ్మిషన్స్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉంటాయి కదా. నేను ఇప్పుడు 2 more రికార్డ్స్ యాడ్ చేస్తాను. ఎందుకనంటే ఈ అడ్మిషన్స్లో ఉన్న డేటాని హౌ యూ కెన్ ఫెచ్ ద ఫ్రమ్ యూఐలోకి యూజర్ ఇంటర్ఫేస్లోకి ఎలా తెచ్చుకోవాలి? త్రూ వ్యూస్ ద్వారా మోడల్లో ఉన్న డేటాని. సో ఇక్కడ ఏం చేద్దాం? యాడ్ అడ్మిషన్స్ అని చెప్పని కొడదాం. సమ్ స్టూడెంట్ పేరు, నీ పేరు ఏం పేరమ్మా? హర్ష అని పెడతాను. సో మీ ఫాదర్ పేరు? ఓకే. సో జాయినింగ్ డేట్ ఏదో ఒకటి ఇచ్చేస్తాను, నో ఇష్యూ అబౌట్ దట్. సో వీఆర్ పైథాన్ అండ్ ప్లీజ్. సో దెన్ సేవ్. నౌ ఇట్ సేవ్డ్. ఏమంటుంది? ప్లీజ్ కరెక్ట్ ఎర్రర్ బిలో అంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఫీజుకి మనం ఐ థింక్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 ఇచ్చుంటాము. సో 12,000 అని కొట్టినప్పుడు ఏమైందంటే అది లిమిట్ దాటిపోయింది మనకి. సో ఆల్రెడీ పైథాన్ కూడా మనం కీ పెట్టేశాము. సో అడ్మిషన్స్ విత్ స్టూడెంట్ క్లాస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో పైథాన్ డిజాంగో అని పెడతాము. దెన్ వీ కెన్ గో విత్ సేవ్. దట్స్ యాక్సెప్టెడ్. అర్థమైందా?
అంటే ఇది కూడా మనం యూనిక్నెస్ పెట్టాం కాబట్టి అక్కడ డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో ఓకే, ఇప్పుడు ఈ 3 రికార్డ్స్ని లేదా మనం ఇంకొక రికార్డు కూడా యాడ్ చేద్దాం. అడ్మిషన్స్లోకి వెళ్దాం. సో నీ పేరు ఏం పేరమ్మా? సో మీ ఫాదర్ పేరు అండ్ జాయిన్ డేట్ ఏదో తీసేసుకుందాం. ఇక్కడ ఇతను మై సీక్వెల్ అని పెట్టుకుందాం డేటాబేస్ పేరు. సో ఐ గో విత్ 6000 అని పెడదాము. లెట్ us సేవ్. సో నెక్స్ట్ నీ పేరు ఏం పేరమ్మా? దినేష్. సో DINESH. ఓకే, అంతేనా? ఎస్. వాట్ అబౌట్ యువర్ ఫాదర్ నేమ్? ఓ, ఏం అందరూ అదే పేరు పెట్టుకున్నారా? సో లెట్ us యూనివర్సల్ నేమ్. శ్రీనివాస్ ఈజ్ అన్ యూనివర్సల్ నేమ్ ఇన్ ఆంధ్ర బికాస్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. నెక్స్ట్ ఇతను MySQL పెట్టాం కాబట్టి ఇతనికి లైనెక్స్ పెడదాం. నెక్స్ట్ మీకు చెప్పబోయే క్లాస్ కూడా లైనెక్స్ చెప్తాను, టైం ఉంది కాబట్టి మనకి. సో 4000 పెడదాం. దెన్ సేవ్. వాట్ అబౌట్ ఎవర్ నేమ్? ప్రసాద్. PRASAD ప్రసాద్. మీ ఫాదర్ నేమ్? వెంగయ్య. VNGAIAH. VANGAYAIAH. అంతేనా? ఎస్, వెరీ గుడ్. సో లెట్స్ ఇక్కడ MySQL పెట్టాం కాబట్టి ఇక్కడ MS SQL పెడదాం. సో MS SQL సమ్ ఫీజు పెట్టేద్దాం. లెట్ us సేవ్. సో టోటల్గా వీఆర్ స్టోర్డ్ ఇన్ ద 6 రికార్డ్స్. ఓకే, ఈ 6 రికార్డ్స్ని మనం UIలోకి ఎలా ఫెచ్ చేసుకొని చూడాలి. ఓకే, దట్స్ నెక్స్ట్ మన కోడ్ ఓపెన్ చేసుకుందాం. ఏం ఓపెన్ చేద్దాం? మన కోడ్. సో ఇక్కడ ఆల్రెడీ ఈ కోడ్లో మనకి అడ్మిషన్స్ అనే దాంట్లో ఉన్న అడ్మిషన్స్కి సంబంధించిన మోడల్స్లో ఉన్న డేటాని నేను ఫెచ్ చేయాలి. అది ఎక్కడికి కావాలి? నాకు వ్యూస్లో కావాలి. సో ఈ వ్యూలో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఫ్రమ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నేను? సో మనకి ఎక్కడ క్లాస్ పేరు ఏం పేరు? మోడల్స్. మోడల్స్ అనే దానికంటే మన అడ్మిషన్స్ అనేది మన యాప్ పేరు. సో కాబట్టి అడ్మిషన్ డాట్ దాంట్లో ఉన్న మోడల్స్ అన్ని తెచ్చుకుంటున్నాను నేను. ఓకే, మోడల్స్ ఇంపోర్ట్. ఆ మోడల్స్లో ఏ మోడల్ తెచ్చుకుంటాను నేను? అడ్మిషన్ అని చెప్పని మోడల్ తెచ్చుకుంటాను. ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేసామనేది చెప్తా చూడండి. ఈ యాప్ పేరు ఏం పేరు? అడ్మిషన్. సో కాబట్టి అది అడ్మిషన్స్ అనే యాప్లో ఉన్న మోడల్స్ అనే క్లాస్ ఉంది. ఇక్కడ models.py అనే క్లాస్ ఉంది కదా. ఈ models.py అనే క్లాస్లో ఉన్న ఏముంది? ఇక్కడ క్లాస్ పేరు ఏం పేరు ఉంది? ఇక్కడ ఏ మోడల్ ఉంది మనకి? అడ్మిషన్ అని చెప్పి ఒక మోడల్ ఉంది. ఈ మోడల్ని మనం ఎక్కడికి తెచ్చుకుంటున్నాము? వ్యూస్లోకి ఇంపోర్ట్ తెచ్చుకున్నాం కదా. ఇది తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఈ డేటాని మనం ఇంపోర్ట్ చేయాలి. దానికి నేను ముందుగానే మీకు ఈ ప్రాజెక్ట్లో నేను చేసి పెట్టాను. మీకు ఒకసారి మీకు ఆ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ ఐ విల్ రైట్. ఓకే, రీస్టోర్ చేసేస్తే డెస్క్టాప్ మీద వచ్చేసిందిగా మన ప్రాజెక్ట్. అందుకనే నేను డిలీట్ చేయకుండా వచ్చాను. ఓకే, సో స్కూల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనం వ్యూస్ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ స్కూలు, అడ్మిషన్స్, స్క్రిప్ట్స్, ఇంక్లూడ్, లిబ్. సో వేర్ ఈస్ ద స్కూల్లోకి వెళ్తే అడ్మిషన్స్లోకి వెళ్తే దేంట్లో మనం రాస్తున్నాం ఇప్పుడు కోడ్? అడ్మిషన్స్లో, వ్యూస్లో కదా. సో లెట్ us ఓపెన్ విత్ ఎడిట్ నోట్ ప్యాడ్. సో వాట్ వీ నీడ్ ఆఫ్ టు రైట్ ద కోడ్. సో ఫస్ట్ అడ్మిషన్లో, మోడల్స్లో మనం ఇంపోర్ట్ అడ్మిషన్ చేసామా? దెన్ దీన్ని ఏం చేయాలంటే డేటా అనే ఒక వేరియబుల్ తీసుకొని అడ్మిషన్స్లో ఉన్న objects.all అంటే ఆ అడ్మిషన్స్ అనే క్లాస్లో ఉన్న, అంటే ఆ మోడల్ అంటే అర్థమైంది. మోడల్ అంటే ఏంది? లైక్ ఏ డేటాబేస్ టేబుల్. అడ్మిషన్స్ అనే టేబుల్ ఉంది కదా మనకి. ఒక మోడల్ ఉందంటే అర్థమైంది. పైథాన్ డిజాంగోలో ఒక టేబుల్ డీబీలో ఉన్నట్లు లెక్క. ఆ డీబీలో ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా ఫెచ్ చేయాలంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ అడ్మిషన్స్, దట్ ఈస్ ద మోడల్ నేమ్, డాట్ objects.all అంటే ఒక్కొక్క రికార్డుని వన్ ఆబ్జెక్ట్ కింద కన్సిడరేషన్ చేసింది. దాంట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చు. ఆబ్జెక్ట్స్ అంటే ఎలా ఉంటుంది? కీ అండ్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మోడల్స్ అనే డేటాబేస్లో ఏముంది? సమ్ స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ కోర్స్ ఉంది, స్టూడెంట్ ఫీజు ఉంది, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్ ఉంది, ఐడి ఉంది. దీస్ ఆల్ ఆర్ కీస్. మనం ఇచ్చిన ఇందాక వాల్యూస్ ఇన్సర్ట్ చేసారా, వాటన్నిటిని వాల్యూస్ అంటాం. సో కీ విత్ వాల్యూ పేరు ఉండేదాన్ని ఏమంటాం మనం? ఆబ్జెక్ట్ అంటాం. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా గెట్ చేయమంటున్నాము. ఎక్కడున్న ఆబ్జెక్ట్స్ని గెట్ చేయమంటున్నాము? అడ్మిషన్స్ అనే మోడల్లో ఉన్న, మోడల్ అంటే ఇట్స్ లైక్ ఏ టేబుల్. ఆ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని మనం ఫెచ్ చేసి దేంట్లో స్టోర్ చేయమని చెప్తున్నాము? డేటా అనే ఒక అరేలో స్టోర్ చేయమని చెప్తున్నాం. డేటా ఈజ్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్.
అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎలా, లైక్ మీకు చూపిస్తాను చూడండి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద డేటా ఈజ్ ఈక్వల్ టు అరే ఎలా స్టోర్ అయింది. దిస్ ఈస్ ద అరే, అర్థమైందా? దిస్ ఈస్ ద అరే. ఈ అరేలో ఏముంటుందని చెప్తున్నాము, ఈచ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ అనగానే ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ఆబ్జెక్ట్ అనేది, విత్ ఇన్ ద ముస్టాక్ బ్రాకెట్స్ మధ్యలో ఉంటుంది. లైక్ ఐడి కోలన్ 1, like id colon 1 and name equal to some Srinivas. Okay, then this object is completed. And the second object loki velte id colon 2 some name equal to Harsha and comma, then ఇంకా ఆబ్జెక్ట్స్ ఉండే అనుకో మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇలా ఉంటే దీన్ని జేసన్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఎప్పుడు కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, జేసన్ ఆబ్జెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే ఏపీఐస్ లో కానీ బ్యాక్ ఎండ్ లో కానీ రికార్డ్స్ అన్ని కూడా ఎలా వస్తాయి మనకి, జేసన్ ఫార్మాట్ లో మనకి రిటర్న్ వస్తున్నాయి అనమాట. సో ఇలా ఆబ్జెక్ట్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండటం వల్ల దీంట్లోకి ఏమొస్తుంది, అడ్మిషన్స్ అనే టేబుల్లో ఉన్న అడ్మిషన్ అనే టేబుల్లో ఉన్న ఈచ్ రికార్డ్ విల్ కన్సిడర్డ్ యాజ్ ఎ వన్ ఆబ్జెక్ట్. ఈచ్ రికార్డ్ విల్ కన్సిడర్ యాజ్ ఎ వన్ రికార్డ్ కింద కన్సిడరేషన్ చేయటం వల్ల ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ మనకి ఇక్కడికి రిటర్న్ వస్తాయి. ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ మనకి రిటర్న్ వస్తాయి. ఈచ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ కీస్ అండ్ వాల్యూస్. కీ అంటే అర్థమైంది కాలమ్ నేమ్, వాల్యూ అంటే అర్థమైంది దాంట్లో మనం పుట్ చేసిన వాల్యూ అని అర్థం. సో కాబట్టి ఐడిలో 1 అని పెట్టుకున్నాం, నేమ్ లో మనకు కావాల్సిన నేమ్ ని పెట్టుకున్నాం. ఇలా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకి ఈ రూపంలో డేటా నుంచి రిటర్న్ తీసుకొస్తుంది. ఏది, ఈ మోడల్స్ నుంచి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ కోడ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో, సో దెన్ వాట్ వీ నీడ్, దీస్ 3 lines will be need of to write. అంటే ఆ పర్పస్ ఏందని చెప్తున్నా మీకు. డిఫాల్ట్ గా మనం ఏం చేసాం అంతకుముందు, ఊరక HTML ఫైల్ ని కాల్ చేసాం. నౌ వీఆర్ కాలింగ్ విత్ డేటా. ఎలా, డేటా ఈక్వల్ టు అడ్మిషన్స్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్, దీంట్లో ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. స్పెసిఫైడ్ వాల్యూ తీసుకురావచ్చు, స్పెసిఫైడ్ కండిషన్ సాటిస్ఫైడ్ అవుతున్న బంచ్ ఆఫ్ ది రికార్డ్స్ తీసుకురావచ్చు, ఒక ఐడి రికార్డ్ తేవచ్చు. అవన్నీ ఎలా చేస్తాం ఏందనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుందాము. సో ఇక్కడ మటుకు ప్రస్తుతానికి అన్ని రికార్డ్స్ ఫెచ్ చేసి ఎలా చూడాలి. ఇక్కడ రెస్పాండ్ ఏమంటున్నాము, ఇక్కడ డేటా ఇది, మనం రెస్పాన్స్ ని పంపించాలి కదా రిటర్న్. అక్కడి నుంచి ఏమొస్తుంది మనకి, వ్యూ నుంచి ఏమొస్తుంది, రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది వ్యూ అనేది, ఒక యూఆర్ఎల్ ని మనం బ్రౌజర్ లో పోస్ట్ చేయగలిగే ఫస్ట్ జరిగేదాన్ని ఏమంటాము, రిక్వెస్ట్ అంటాం. ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, వ్యూ దగ్గరికి వస్తుంది త్రూ యూఆర్ఎల్స్ ద్వారా. ఆ వ్యూ ఏం చేస్తుంది, దానికి రిలేటెడ్ డేటాని మోడల్ నుంచి ఫెచ్ చేసుకొని దాన్ని రెస్పాన్స్ పంపిస్తుంది. ఆ రెస్పాన్స్ ఎక్కడికి పంపిస్తుంది, ఏ టెంప్లేట్ని అయితే మనం స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నామో ఆ టెంప్లేట్ యొక్క HTML పేజీలోకి మనం పంపించాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, డేటా ఈక్వల్ టు అడ్మిషన్స్ డాట్ ఆబ్జెక్ట్ ఆల్ అని మనం ఫెచ్ చేసిన తర్వాత వచ్చిన ఈ డేటాని రెండర్ చేయమని చెప్తున్నాం. ఎలా, రిక్వెస్ట్ కామా ఏ పేజీలోకి అయితే మనం పంపించాలో ఆ పేజీ నేము కామా డేటా కోలన్ డేటా అంటే అర్థం ఏంటంటే మీరు పంపించే వాల్యూకి వేరియబుల్ పేరు ఏం పేరు, డేటా అని పెట్టాం. ఇక్కడ మీరు మై డేటా అని పెట్టుకుంటే అక్కడ మీరు మై డేటాని కాల్ చేయాలి టెంప్లేట్ లో. సో మనం కన్ఫ్యూజ్ లేకుండా ఏం చేస్తుంటామంటే జనరల్ గా డేటాని పంపిస్తున్నాం కాబట్టి ద వాల్యూ ఈజ్ ద డేటా ఆబ్జెక్ట్ అండ్ ద వేరియబుల్ నేమ్ ఈజ్ ఆల్సో డేటా. సో ఈ రెండు పంపించగల ఎక్కడికి వస్తుంది, ఈ రెస్పాన్స్ లోకి రిటర్న్ వెళ్ళిపోతుంది. రెస్పాన్స్ రిటర్న్ వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం, index.html అనే టెంప్లేట్ లోకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం, index.html. ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ మనం ఇక్కడ మన ఫ్రంట్ పేజీలో ఏం చేసాము, సో స్క్రోల్ పెట్టుకున్నాం, ఇది కరోజల్స్ పెట్టుకున్నాం. ఈ కరోజల్స్ తర్వాత మీరు ఇంకొక డివిజన్ తీసుకోండి. ఈ డివిజన్ లో బ్లాక్స్ రాసి ఫర్ లూప్ తోటి బ్లాక్స్ రాయాలి అండ్ పైన డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒకసారి మనం ఎక్కడికి వెళ్దాం, మళ్ళీ టెంప్లేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. టెంప్లేట్స్ లో వాట్ ఈస్ ద టెంప్లేట్ నేమ్, index.html అనే టెంప్లేట్ లో మనం వర్క్ చేస్తున్నాం. సో ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ లోకి వెళ్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇక్కడ ఆ డేటాని మనం ఆ టెంప్లేట్ లోకి పంపిస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఒక ఫర్ లూప్ రాసుకోవాలి. ఏం రాయాలి, ఫర్ లూప్ రాయాలి. సో ఫర్ అనేది ఒక బ్లాక్, మనం ఆల్రెడీ బ్లాక్ బిగినింగ్ బ్లాక్ ఎండింగ్ చూసాం. అలానే ఈ ఫర్ లూప్ రాసేటప్పుడు మనం ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్ లో ఫర్ లూప్ రాసాం. ఈ ఫర్ లూప్ అనేది దేంట్లో రాయాలి, పైథాన్ అంతా కూడా బ్లాక్స్ మధ్యలో రాస్తాం. బ్లాక్ బిగినింగ్ చెప్పాలి, ఆ బ్లాక్ ఎండింగ్ చెప్పాలి. అది ఇఫ్ కండిషన్ కానీ వైల్ కండిషన్ కానీ ఫర్ లూప్ కానీ ఒక బ్లాక్ బిగినింగ్ ఎండింగ్ కానీ అన్నిటికీ మనం
ఈ ముస్టాక్ బ్రాకెట్స్ మధ్యలో బిగిన్ చేస్తాం, దాన్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఓపెన్ చేసాం కాబట్టి ఎండ్ ఫర్ అన్నాం. ద లూప్ షుడ్ బి క్లోజ్ అంటిల్ ఎప్పుడు దాకా తిరిగిద్ది. ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఎక్కడైతే వ్యూ నుంచి ఈ డేటా అనే వేరియబుల్ని మనం పంపిస్తున్నాం. ఇక్కడ డేటా నేను మార్చి చూపిస్తాను మీకు, వేరే పేరు పెట్టుకొని అదే పేరుని మనం కాల్ చేయొచ్చు, నో ఇష్యూ. ఫస్ట్ దాంతో బైండ్ కానివ్వండి. ఇక్కడ మనం స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫాదరు, జాయిన్ డేట్ అన్నాం. ఈ డేటాలో ఫెచ్ చేసిన ఒక్కొక్క రికార్డు యాడికి వస్తుంది, ఈ డేటాలోకి వస్తుంది. ఇది డేటా అని పెట్టుకునే బదులు మీరు ఆర్ఈసి అని పెట్టుకోండి, నో ప్రాబ్లం. రికార్డ్ అని చెప్పని పెట్టుకోండి. ఓకే, ఈచ్ రికార్డ్ విల్ కమ్స్ అంటు ద ఆర్ఈసి. ఈ ఆర్ఈసి అనే ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న కాలమ్స్ ఏమిటి, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫాదరు అండ్ స్టూడెంట్ జాయిన్ డేట్. ఇంకా మన కాలమ్స్ ఉండే ఏమేమి ఉండే, ఒకసారి మనం మోడల్స్ లోకి వెళ్తే అడ్మిషన్స్ లో ఇంకేముండే, స్టూడెంట్ యొక్క క్లాస్ కూడా ఉంది, ఆ తర్వాత ఫీజు కూడా ఉంది. సో ఇక్కడ మనం అది కూడా ప్రింట్ చేసుకుందాం. సో లెట్ us టేక్ దీన్ని ఇంకా డెకరేట్ చేద్దాము మనం. ఫస్ట్ ఇనిషియల్ గా ఇక్కడ ఏముంది, ఇక్కడ మోడల్స్ లో మనకి స్టూడెంట్ డాట్ క్లాస్ ఉంది. సో లెట్ us కమ్ బ్యాక్ అండ్ టేక్ ద క్లాస్ ఆల్సో. ఇంకొక రికార్డు కూడా తీసుకుందాం, సమ్ ఫీజు కూడా ఉంది కాబట్టి అది కూడా మనం ప్లేస్ చేసేద్దాం. అంటే ఆ మోడల్లో ఉన్న ఎంటైర్ కాలమ్స్ ని మనం కాల్ చేయొచ్చు. కాపీ చేసుకుందాం, దెన్ ఇక్కడ కాలమ్ నేమ్ మార్చాలి. నౌ ఇట్స్ ఫైన్. అంటే అర్థమైంది, ఏదైతే మనం వ్యూస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా ఈ index.html అనే టెంప్లేట్ కి వస్తుంది కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ ఇంపోర్ట్ దట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంది, ఎటువంటి మిస్టేక్ లేదు. చూసారా, ఆటోమేటిక్ గా రీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక్కసారి మనం దీన్ని ఓపెన్ చేస్తే ఈ కిందకి వెళ్ళండి, వాళ్ళ డేటా మొత్తం ప్రింట్ అయిపోయింది. మనం ఎంతమంది డేటా అయితే తీసుకున్నామో అంతమంది డేటా ప్రింట్ అయిపోయింది. అయితే మనం ఫోటో స్టిక్కీ పెట్టాం కాబట్టి లాస్ట్ రికార్డ్ యొక్క ప్రైస్ మనకు కనపడలేదు. ఆ స్టిక్కీని మనం రిమూవ్ చేద్దాము. స్టిక్కీ రిమూవ్ చేయాలంటే మనము దీనికి పైన HTML ట్యాగ్ రాసాం. మనం ఇక్కడ ఫోటో కోసం ఎక్కడ రాసాం, అది ఫోటోలో HTML ట్యాగ్ layout.html అనే పేజీలో మనం ఇక్కడ ఫోటోకి స్టిక్కీ చేసాం. ఇక్కడ ఫోటోకి ఈ రెండు మనం గనక కామెంటేట్ చేస్తే ఫోటో స్టిక్కీ కాకుండా మూవబుల్ అయిపోయింది, అంటే ఎడ్జ్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత రిఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోయింది. ఓకే, నౌ ద డేటా విల్ బి కమ్. అయితే డేటా ఇలా వరుసగా చూపిస్తే ఆక్వర్డ్గా ఉంటుంది. సో దీన్ని ఒక సిస్టమేటిక్గా ఫార్మాట్ చేయాలి. ఈ సిస్టమేటిక్గా ఫార్మాట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ బూట్ స్ట్రాప్ అనేది వాడటం అలవాటు చేసాం కదా. బూట్ స్ట్రాప్ కరోజులేగా మనం పైన పెట్టింది. మరి ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ టేబుల్స్ కూడా తెచ్చుకుంటే బాగుంటుంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి బ్రౌజ్లోకి వెళ్ళి బూట్ స్ట్రాప్ టేబుల్ అని చెప్పని మనం ప్రెస్ చేద్దాం. బూట్ స్ట్రాప్ టేబుల్స్ అని చెప్పని ప్రెస్ చేద్దాం. ఆటోమేటిక్ ఏమైందంటే రెస్పాన్సివ్ టేబుల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ మనకి వచ్చేస్తాయి. బూట్ స్ట్రాప్ లో టేబుల్స్కి వెళ్ళిపోదాం. ఈ టేబుల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మోడల్స్ కనబడుతున్నాయి. ఇది ఒక మోడల్ ఆఫ్ టేబుల్, ఇది ఒక మోడల్ ఆఫ్ టేబుల్, సో ఇది ఒక మోడల్ ఆఫ్ టేబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ బాగుంది, పైన హెడ్డింగ్స్ ఇచ్చాడు, కింద కాలమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. ఓకే, సో ఈ టేబుల్ ని కాపీ చేసేసుకున్నాం. ఈ టేబుల్ ని కాపీ చేసుకున్న తర్వాత లెట్స్ కమ్ బ్యాక్ టు ద, ఎక్కడికి రావాలి మనం, index.html అనే ట్యాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హెడ్డింగ్స్ అనే వాటిలో మనం కాల్ చేయకుండా ఈ డివిజన్ మొత్తాన్ని మనం రిమూవ్ చేసేసి ఒక పేస్ట్ చేసేస్తాం. అయితే ఇది కూడా రాంగే, ఇంకా కంప్లీట్ కాలేదు. మనం ఒక రో అనేది ఏంది, ఫస్ట్ ఇది హెడ్డింగ్స్ లో ఫస్ట్ మనకి ఏం కావాలి మనకి ఫస్ట్. సో వీ నీడ్ ఆఫ్ టు ఫస్ట్ ఏమేం కాలమ్స్ అయితే మనకు ఉంటాయో ఆ కాలమ్స్ అన్ని కావాలి. మనం ఏం చేద్దాం, ఒకసారి మోడల్స్ లోకి వెళ్దాం. మోడల్స్ లోకి వెళ్తే మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయో స్టూడెంట్ నేమ్ ఉంది, తర్వాత హెడ్డింగ్స్ మారుద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని పెట్టాను. ఆ తర్వాత నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళాను, స్టూడెంట్ ఫాదర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ నేమ్ బదులు ఫాదర్ నేమ్ అని పెట్టాము. దెన్ వి మూవ్ ఆన్ టు ద జాయిన్ డేట్ అని ఉంది. దెన్ ఇండెక్స్ లోకి వచ్చాము. ఇక్కడ కూడా లాస్ట్ అనేది తీసేసి జాయిన్ డేట్ పెట్టాం. తర్వాత మన ఇష్టం వచ్చిన హెడ్డింగ్స్ పెట్టుకుందాం. టెంపరీగా మన కాలమ్ నేమ్స్ తెలియాలి కాబట్టి అక్కడికి కాపీ చేస్తున్నా. ఎందుకని ఇవి కాపీ చేస్తాను, మనకి స్పెల్ మిస్టేక్స్ ఉంటే ఇట్ షుడ్ నాట్ బి వర్క్స్. ఇంకొక కాలమ్ కూడా కావాలి మనకి, ఈ కాలమ్ కూడా తీసుకుందాం. దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద మోడల్, టేక్ ద ఫీజ్ అండ్ కమ్ బ్యాక్ టు ద HTML పేజ్ అండ్ పేస్ట్ ఇట్. దట్స్ ఫైన్. ఇక్కడ మనకి ఇన్ని రోస్ అవసరం లేదు, ఈ బాడీలో ఒక్క రో చాలు మనకి. సో ఎందుకనంటే మనం లూప్ చేసి ప్రింట్ చేస్తాం కాబట్టి ఈ రోస్ అన్ని డిలీట్ చేసేద్దాం. మనం ఈ రో కూడా డిలీట్ చేసేద్దాం. ఈ రెండు రోస్ డిలీట్ చేసేసి ఇప్పుడు యాక్చువల్గా మనకి టేబుల్ ఎలా ఉండాలంటే దీని బయట ఉండాలి, ఓన్లీ టేబుల్ యొక్క రోనే దీని లోపల ఉండాలి. సో ఇక్కడ నుంచి మనం దీన్ని బ్రేక్ చేసేసి ఈ టేబుల్ని బయట పెట్టేద్దాం, లేకపోతే మల్టిపుల్ టేబుల్స్ జనరేట్ అవుతాయి. మనకు మల్టిపుల్ టేబుల్స్ అవసరం లేదు, అర్థమైందా.
సో నెక్స్ట్ ఇంకోటి ఇది కాలం ఫస్ట్ ఇది రిపీటెడ్ లాస్ట్ లో కూడా ఈ టేబుల్ కాలం రావడం కోసం ఇంకోసారి కాపీ పేస్ట్ చేసి ఉంటాం మనం. సో ఐ థింక్ వీ కెన్ రిమూవ్ దిస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ రో వరకే అక్కడ ఉండాలి, మిగతావన్నీ బ్యాక్ వచ్చేసేయాలి. ఎండ్ ఫర్ తర్వాత కిందకి రావాలి. అంటే అర్థమైంది, ఒక రోనే ఐటరేట్ అయ్యింది, అర్థమవుతుందా? హెడ్డింగ్స్ కామన్ గా ఉంటాయి, టేబుల్ బాడీ కామన్ గా ఉంటుంది, ఓన్లీ రోస్ మటుకే ఐటరేట్ అవుతుంది. ఈ ఐటరేటర్ లో మనకు మధ్యలో వన్ బదులు ఏం రావాలి, లెట్స్ రిమూవ్ ఆర్ఈసి. ఆర్ఈసి అనేది ఎట్లా రావాలి మనకి, సో ఓపెన్ క్లోజ్ ద ముస్టాక్ బ్రాకెట్స్ అండ్ పర్సంటేజ్ కి మధ్యలో ఆర్ఈసి డాట్ ఏంటిది అక్కడ, స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్. దట్స్ ఫైన్, స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ అయినా స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ మనం ఏదైతే రాసామో ఇక్కడ చూడండి, ఏంది స్టూడెంట్ డబుల్ ముస్టాక్ బ్రాకెట్స్ లో రాయాలి, సింగిల్ కాదు. ఎందుకంటే డైరెక్టివ్స్ కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఓన్లీ వాటికి లూప్స్ కే వాడతాము. దీనికి వచ్చేటికి 2 ముస్టాక్ బ్రాకెట్స్. ఇంకా ఏమేం కావాలి మనకి, మధ్యలో మార్క్స్ బదులు ఒకటి కావాలి, ఏంది, నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకుందాం అండ్ మార్క్స్ కూడా తీసేసి పేస్ట్ చేద్దాం. మొత్తం ఎన్ని ఉండే మనకి ఇక్కడ పైన 1 2 3 4 5 ఉన్నాయి. సో లెట్ us రిమూవ్ దిస్ ఆల్సో. ఇవి తీసేసి టీడీ టీహెచ్, ఇది టీహెచ్ కూడా మనకి అవసరం లేదు, ఇది కూడా టీడీ చేసేద్దాం, టీడీ. అండ్ దిస్ విల్ బి స్కోప్ రో అనేది మనకు అవసరం లేదు, లెట్ us రిమూవ్ దట్. స్టూడెంట్ నేమ్ నెక్స్ట్ ఎన్ని మొత్తం 5 అనుకున్నాం మనం, కాపీ చేసేసుకుందాం, పేస్ట్ పేస్ట్ పేస్ట్, మొత్తం 5 కాలమ్స్ అయిపోయినాయి. స్టూడెంట్ ఫాదర్ కాపీ చేద్దాం, దెన్ ఇక్కడ స్టూడెంట్ ఫాదర్ని పేస్ట్ చేద్దాం, జాయిన్ డేట్ కాపీ చేద్దాం, దెన్ ఇక్కడ జాయిన్ డేట్ కాపీ చేద్దాం, దెన్ స్టూడెంట్ క్లాస్ తీసుకుందాం, ఇక్కడ కూడా స్టూడెంట్ క్లాస్ కాపీ చేద్దాం, దెన్ ఇక్కడ ఫీజు తీసుకుందాం, లెట్ us we paste the fees. Now it should be fine. సో అంటే ఈచ్ రో ఏమైంది, ఐటరేట్, ఈ ఫర్ లూప్ తిరుగుతున్నంతసేపు ఒక్కొక్క రోని ఒక్కొక్క లైన్ లో మనకి ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి హెచ్టిటిపి ఎర్రర్ అనేది క్లియర్ అయిపోయింది. లెట్స్ ఓపెన్ ద ఫైల్. నౌ వి గో బాటమ్, ద డేటా విల్ నాట్ బి ఫెచ్డ్, రిఫ్రెష్. వై ద డేటా షుడ్ నాట్ బి, కాలమ్స్ హెడ్డింగ్స్ అన్ని వచ్చినాయి మనకి, బట్ ఏం రాలేదు మనకి, ఇక్కడ కాలంలో ఉండే వాల్యూస్ రాలేదు. రోస్ కూడా పర్ఫెక్ట్ గానే ఫిట్ చేయండి. సో వై ఇట్ షుడ్ నాట్ బి కమ్, ఒక్కసారి మనం డేటా రికార్డ్ అని పెట్టాం, దట్స్ వై ఇట్ షుడ్ నాట్ బి కమ్. సో వెరీ గుడ్ రికార్డ్, ఎందుకంటే మనం పేరు మార్చాం కదా, రికార్డ్ అని పెట్టుకున్నాం కాబట్టి ఈచ్ రికార్డ్. లెట్స్ ఫైండ్, నౌ వి కెన్ ఓపెన్ ద బ్రౌజర్. ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం, మల్టిపుల్ ఎందుకు మనకు అవసరం లేదు కాబట్టి. లెట్స్ వి కమ్ బ్యాక్, ద టేబుల్ షుడ్ బి ఫైండ్ నీట్లీ, ద డేటా విల్ బి ఫైండ్. నెక్స్ట్ స్టెప్స్ లో మనం ఏం చేద్దామంటే, ఇక్కడి నుంచే రికార్డుని ఎలా డిలీట్ చేయాలి, ఇక్కడి నుంచే రికార్డ్ని ఎలా న్యూ రికార్డ్ యాడ్ చేయాలి, ఇక్కడి నుంచే రికార్డ్ని ఎలా అప్డేట్ చేయాలి. మనం అడ్మిన్లోకి వెళ్ళకుండా, మామూలుగా అయితే మనం ఏం చేస్తున్నాం, అడ్మిన్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి యాడ్ అడ్మిషన్ అంటున్నాం, ఇక్కడి నుంచి డిలీట్ చేస్తున్నాం. ఇలా కాదు, నాకు ఒక ఎంట్రీ స్క్రీన్ కావాలి, నేను ఒక ఫామ్ డిజైన్ చేసుకుంటాను, ఆ ఫామ్లో ఈ ఫీల్డ్కి సంబంధించిన టెక్స్ట్ బాక్సులు పెడతాను. ఎప్పుడైతే నేను సబ్మిట్ కొడతానో ఆ డేటా మొత్తం తీసుకెళ్ళి మోడల్లో స్టోర్ చేయాలి. అలానే నేను సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ చేసిన రికార్డు వరకే నాకు డిస్ప్లే కావాలి. నేను కావాలనుకున్న రికార్డుకి ఇక్కడ యాక్షన్స్ అని చెప్పి ఇంకొక రో క్రియేట్ చేసి, ఆ యాక్షన్స్లో మనం ఒక బటన్ పెట్టి, డిలీట్ ఎడిట్ అని 2 బటన్స్ పెట్టి, ఏ బటన్ నొక్కితే ఆ బటన్కి సంబంధించిన యాక్షన్ ఎలా పెర్ఫామ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏంది చూడండి, మనం ఎంత సింపుల్గా నెట్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ని క్లోన్ చేసేసుకున్నాం. అది కూడా మనం చేసిన ప్రాజెక్టే, ఎవరో చేసింది కాదు. ఇప్పుడు వరకు మనం చేసిన ఈ 12 క్లాసుల్లో మనం చేసిన వర్కే మనం నిన్న క్లాస్లో గిట్లో పెట్టేసాం. ఈ గిట్లో పెట్టింది ఏం చేసాము, ఇవాళ డైరెక్ట్గా ఫోల్డర్ డైరెక్ట్గా రూట్లోకి వెళ్ళిపోయాము, క్లోన్ చేసేసుకున్నాం, ఫోల్డర్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ఏం చేసాము, వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాము, వర్చువల్ ఎన్విరాన్మెంట్ తర్వాత పిఐపి డిజాంగో ఇన్స్టాల్ చేసుకున్నాం. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డిజాంగోకి మధ్యలో మనము పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అనేది Ctrl+Shift+P కొట్టుకొని ఆ సెర్చ్లో మనం పైథాన్ సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ పిఐపి ఇన్స్టాల్ చేసాం. ఆ తర్వాత ఇంక మనం చేసింది ఏమి లేదు, అంతా ఎవ్రీథింగ్ విల్ బి సెటప్, రన్ సర్వర్ చేసాం. బట్ కొత్తగా మనం ఏం చేసామంటే, ఇక్కడ ఈ రోజు క్లాస్లో మనం చేసింది ఏంది, మన వ్యూస్లోకి వెళ్ళాము. ఆ వ్యూస్లోకి ఆల్రెడీ మనం మోడల్స్లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసుకున్నాం వ్యూస్లోకి. ఎందుకంటే డేటా తేవాల్సింది మోడల్ డేటాబేస్ నుంచి కదా. తెచ్చుకున్న తర్వాత ఏం చేసామంటే, అడ్మిషన్స్ అనే మోడల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అంటే ఆల్ రికార్డ్ షుడ్ బి ఫెచ్.
ఫెచ్ అయిన రికార్డ్స్ అన్ని ఎలా వస్తాయి అని చెప్పాము, జేసన్ ఫార్మేట్ లో ఆబ్జెక్ట్ రూపంలో వస్తాయి. అంటే ఈచ్ రో ఇస్ వన్ ఆబ్జెక్ట్ కింద. ఆ వచ్చినవన్నీ ఎక్కడ పెట్టుకున్నాం, మనం డేటా అనే ఫోల్డర్లో పెట్టుకున్నాం. సో డేటాలో పెట్టుకున్న తర్వాత దీన్ని ఎక్కడ పంపిస్తున్నాం, ఈ డేటా అనేదాన్ని వ్యూలోకి పంపిస్తాం. ఎలా పంపిస్తున్నాం చూడండి, రిక్వెస్ట్ స్పెసిఫైడ్ వ్యూ నేమ్ అంటే టెంప్లెట్ నేమ్, దెన్ ద వేరియబుల్ నేమ్ ఆటోమేటిక్గా అడిగి. ఇప్పుడు ఇంకోటి కూడా అనుకున్నాం, మనం ఇక్కడ డేటానే పెట్టాలా ఇంకేదన్నా పెట్టుకోవచ్చా. నేను ఏం చేస్తానంటే అడ్మిషన్ డేటా అని పెట్టుకుంటాను, అడ్మిషన్ డేటా. అప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ అడ్మిషన్ డేటా అని పెట్టుకుంటున్నామో దెన్ ఇమీడియట్లీ మీరు index.html లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ డేటా అని పెట్టకూడదు, వీ కెన్ పుట్ ఇన్ టు ద అడ్మిషన్ డేటా అని పెట్టాలి. సో లెట్ us ఓపెన్ ద పేజ్ అండ్ రిఫ్రెష్. నౌ ఇట్ షుడ్ బి వర్క్స్. అంటే మనకి తెలియాలి ఏంది, మనం ఇదే ఫాలో అవ్వాలనుకుంటే అన్నిటికి ఇలానే పెట్టాలేమో అనే మనకు కాన్సెప్ట్లో మనం మూవ్ కాకుండా మనం ఏదైనా పెట్టుకోవచ్చు, కాకపోతే మనకు అర్థం కావాలి. సో నేను ఇప్పుడు ఏం చేశాను, మోడల్స్ నుంచి తెచ్చుకున్న వ్యూలో నుంచి నేను పంపించే డేటా పేరు ఏం పేరు పెట్టాను, అడ్మిషన్ డేటా అని పెట్టుకున్నాను. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏదైతే వేరియబుల్ని మన కీని పంపిస్తున్నాం, ఇది కీ, ఇది వాల్యూ, ఈ కీని పంపిస్తున్నామో ఈ కీ అనేది ఎక్కడికి వెళ్తుంది, index.html లోకి వెళ్తుంది. కాబట్టి ఆ కీలో ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఒక్కొక్క రికార్డుని తెచ్చుకొని ఆ రికార్డులో ఉన్న వాల్యూస్ అన్ని మనం బైండ్ చేసుకుంటూ వచ్చాం. సో మనం ఆల్రెడీ నీట్గా ఉండటం కోసం ఏం చేసాం, మనం ఆల్రెడీ ఫస్ట్లోనే లేఅవుట్లు ఏం చేసాము, HTML సంబంధించిన బూట్ స్ట్రాప్కి సంబంధించిన లింక్ను మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో కాబట్టి మనం బూట్ స్ట్రాప్ డైరెక్ట్గా వాడుకోవచ్చు, మనం కష్టపడి పెద్దగా స్టైల్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని బూట్ స్ట్రాప్ ఈజ్ ఏ ఫ్రీవేర్, ఓపెన్ సోర్స్, ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా మోడిఫై చేసుకోవచ్చు. సో కాబట్టి బూట్ స్ట్రాప్ వాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఇట్స్ ఫైన్, మన రికార్డు చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అయితే ఈ హెడ్డింగ్స్ బాగలేవు. ఎందుకని హెడ్డింగ్స్ అవే పెట్టాలా, లేదు, నేను ఎందుకు అలా పెట్టానంటే మనం ఆ కోలమ్స్ని కింద కాపీ చేసుకోవడం కోసం, ఈజీగా ఉండటం కోసం నేను అలా పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేస్తాం. ఇక్కడ ఏం చేస్తానంటే నేను నేమ్ అని పెడతాను. ఆ తర్వాత స్టూడెంట్ నేమ్ అని స్టూడెంట్ ఫాదర్ అని పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఎ కాన్స్టెంట్. సో ఫాదర్ నేమ్ అని రాసుకుంటాను. ఆ తర్వాత జాయిన్ డేట్, కొద్దిగా క్యాపిటల్ లెటర్స్తో జాయిన్ డేట్ అని చెప్పి రాసుకుంటాను. ఆ తర్వాత స్టూడెంట్ క్లాస్, నేను ఈ క్లాస్ అనే దాన్ని ఏం చేస్తానంటే లైక్ ఏ కోర్స్ అని పెట్టుకున్నాను. ఆ తర్వాత రాసే కాలం పేరు ఫీజ్ అని పెట్టుకున్నాను. దట్స్ ఫైన్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్లోకి వచ్చేయండి, ఒక్కసారి రిఫ్రెష్ చేయండి, హెడ్డింగ్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయాయి. హెడ్డింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, నథింగ్ టు వర్రీ బికాస్ ఆఫ్, ఎందుకని ఆ హెడ్డింగ్స్ అనేవి ఎక్కడుండయి, అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్లో ఉండయి. ఫర్ లూప్లో ఫిట్ అయ్యే కాలమ్స్ ఎప్పుడూ కూడా మోడల్లో ఉన్న కాలమ్స్కి మ్యాచ్ అవ్వాలి. ఈ బయట రాసేవి ఎప్పుడూ కూడా మన ఇష్టం వచ్చినవి పెట్టుకోవచ్చు, అప్రాప్రియేట్, దానికి నీట్గా ఉండేటట్టు మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఫర్ లూప్లో మనం టెంప్లెట్ తెచ్చుకొని మోడిఫై చేయడం అలవాటు, చాలా ఇంపార్టెంట్. మనం బూట్ స్ట్రాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు 4 రోస్ వస్తాయి, మనకు 4 రోస్ అవసరం లేదు, ఒక రో చాలు. ఆ రో ఏమవుతుంది, ఈచ్ ఫర్ లూప్ తిరిగినప్పుడు ఒక కొత్త రికార్డు జనరేట్ అవుతుంది. అందుకనే రో వరకే మనం లోపల ప్లేస్ చేసాము, అర్థమైందా. ఆ రో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రోస్ని జనరేట్ చేస్తాను, అంటే ఎన్ని రికార్డ్స్ అక్కడైతే ఉంటాయో అన్ని రికార్డ్స్ ఇక్కడ జనరేట్ అవుతాయి. లైక్ మనం ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్దాం, ఇక్కడ మనకి ఈ రికార్డ్స్ వరకే ఉన్నాయి. నేను కొత్త రికార్డ్ ఇక్కడ పోయి యాడ్ చేస్తాను, అడ్మిషన్స్లోకి వెళ్ళి నేను వెంకట్ అని చెప్పని ఒక యాడ్ చేస్తున్నాను. సో జాయిన్ డేట్ టుడే అని చెప్పని నొక్కేసాను, అండ్ స్టూడెంట్ క్లాస్ వచ్చేసి డవాప్స్ అని చెప్పని పెట్టాను, అండ్ 4500 ఫీజు పెట్టాను, అండ్ సేవ్ అని చెప్పని క్లిక్ చేశాను. లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ మనకి రికార్డ్ రాలేదు, ఎందుకని ఇట్ షుడ్ బి రిఫ్రెష్, దెన్ ద వెంకట్ విల్ బి కమ్స్. అర్థమవుతుందా. సో ఇలా మనం అక్కడ ఎంటర్ చేసిన మొత్తం మనం చేస్తాం, దట్స్ ఓకే ఫైన్. అడ్మిన్లో ఎంటర్ చేస్తారు, బాగుంది. మరి యూజర్ కూడా ఎంటర్ చేసుకునేటట్టు కావాలి కదా, యూజర్ కూడా ఒక లాగిన్ క్రియేట్ చేసుకునేటట్టు ఉండాలి. ఆ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత యూజర్ కూడా ఇన్పుట్స్ ఇచ్చుకొని యూజర్ మోడిఫై చేసుకునేటట్టు, యూజర్ డిలీట్ చేసుకునేటట్టు, ఇవన్నీ కూడా కావాలి కదా మనకి. అవి కూడా మనం చేయగలిగాము అంటే వీ కెన్ మేక్ ఏ ప్రాజెక్ట్. ఇక మన ప్రాజెక్ట్లో అంతకంటే మించి ఏముండదు, డేటా ఫెచ్ చేసుకోవడం, డేటా డిలీట్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోవడం అండ్ క్రియేట్ చేసుకోవడం. ఇంతకంటే మనకి ఎప్పుడు కూడా ప్రాజెక్ట్లో న్యూ థింగ్స్ ఉండదు. కాకపోతే ద వే ఆఫ్ ప్రెజెంటేషన్, చూపించే విధానము, ఆ రిక్వైర్మెంట్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ MySQL లెర్న్ అవుతున్న వాళ్ళు కావాలి, అప్పుడు మనం ఏం చేస్తాం, పైన ఒక సెర్చ్ బార్ పెట్టుకుంటాం. ఆ సెర్చ్ బార్ దగ్గర మనం పక్కన ఏం చేస్తాం, ఒక డ్రాప్ డౌన్ పెడతాం. ఏ కోలం అయితే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ కోలం సెలెక్ట్ చేసుకొని ఆ పక్కన ఆ కోర్స్ నేమ్ టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కగానే ఆ అప్రాప్రియేట్ డేటా షుడ్ బి రిటర్న్ రావాలి. ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో చేద్దాము. ఇంతవరకు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే.
ఇప్పుడు మనం ఏం చేద్దాము, దీన్ని గిట్లోకి పుష్ చేయాలనుకున్నాం కదా మనం. సో ఒకసారి ఇక్కడికి వచ్చేద్దాము. ఇక్కడ మనం గిట్ సోర్స్ కంట్రోల్లో ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ మనకి చాలా కనబడుతున్నాయా. సో అన్ట్రాక్డ్ అన్ని మనకు అవసరం లేదు. ఇవన్నీ మనం ఏం చేసాము, అడ్మిషన్స్ లో ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి, సో మోడిఫైడ్ చాలా కనబడుతున్నాయి మనకి కదా. సో మోడిఫైడ్ చాలా కనబడుతున్నాయి కదా, కానీ మనం చేసింది ఇవాళ ఫైల్స్ చాలా తక్కువ. సో మనకు అవన్నీ అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు మనకి టైం ఆల్రెడీ 35 minutes అయిపోయింది. ఈ రోజుకి దీన్ని వదిలేద్దాం మనం. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే గిట్ ఇగ్నోర్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత .git ignore అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఏ ఫోల్డర్స్ని ఒమిట్ చేయాలో మనం రాసి అప్పుడు పుష్ చేద్దాం. రేపు క్లాస్లో మనం ఈ మోడిఫికేషన్స్ అన్ని పుష్ చేద్దాం. మీరు ఇవాళకి ఏం చేస్తారంటే ఈ వీడియో చూసి, ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పానో అర్థమవుతుందమ్మా. సో index.html చేసిన మోడిఫికేషన్స్ చేయండి సిస్టమ్ ఉన్నవాళ్ళు. అట్లానే నెక్స్ట్ ఏంది, ఇంకా దీంట్లో మోడిఫై చేసాము, అడ్మిషన్స్లోకి వెళ్ళి మోడల్స్లో ఏం చేయలేదు, మనం జస్ట్ వ్యూస్లో చేసాం. మనం వ్యూస్లోకి వచ్చి ఈ 3 lines మనం క్రియేట్ చేసాం. ఓకే, అండ్ దిస్ లైన్ విల్ బి యాడ్. ఇంతవరకు మీరు మోడిఫై చేసి అప్డేట్ చేసి చూడండి, మీ గిట్లోకి మీరు పుష్ చేసుకోండి. నేను మటుకు రేపు గెట్ ఇగ్నోర్ చెప్పిన తర్వాత చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రాక్ చేయనివన్నింటినీ కమిట్ చేయాలంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నప్పుడు కమిట్ చేయడానికి పుష్ చేసేటప్పుడు అవన్నీ అడ్డం వస్తాయి. అలా ఇబ్బంది లేకుండా మనం ఏం చేద్దామంటే ఆ ఫోల్డర్స్ని ఇగ్నోర్ చేసేద్దాం. ఆ ఫోల్డర్స్ లేకుండా మనం దాంట్లోకి పుష్ చేయడం ఎలా అనేది జరగాలంటే, అంటే బై డిఫాల్ట్గా మనం యాడ్ కొట్టినా కానీ అవి యాడ్ కావు, మనం పుష్ చేయాలన్నా కానీ ఆ డేటా పుష్ కాదు. అలా ఉండాలంటే మనం .git ignore అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఏ ఫోల్డర్స్ గిట్లోకి వెళ్ళకూడదో మనం చెప్తాం అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఆ డేటాని మనకి పుష్ చేయకుండా ఆపుతుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం గిట్ ఇగ్నోర్ ఎలా చేయాలి, ఈ మోడిఫై చేసిన డేటాని గిట్లోకి ఎలా పుష్ చేసుకోవాలి, మళ్ళీ మీరు దాన్ని ఎలా మళ్ళీ ఫెచ్ చేసుకోవాలి, దానికోసం మనం వాడే కమాండే గిట్ పుల్ అని చెప్పనే కమాండ్ వాడతాము. ఓకే, అవి నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. ఈ క్లాస్ అప్లోడ్ చేస్తాను, మీరు చూసి ఇవాళ చేసిన మోడిఫికేషన్స్ ట్రై చేయండి. ఓకే, బాయ్.